హలో బ్యూటిఫుల్ పీపుల్, మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. బట్ ఇది నా ఓన్ రెసిపీ కాదు. విస్మయ్ ఫుడ్‌లో చూసి చేస్తున్నాను అనమాట. బట్ ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది. సో, ఇందులో ఏంటంటే ధనియాలు కూడా ఉండాలి. యాక్చువల్లీ ధనియాలు నేను ఇంట్లో అవైలబుల్‌గా లేవు. సో, ఇలా కూడా ట్రై చేసి చూద్దామని చేశాను. ఫస్ట్ అయితే నేనేం కొలతలు చెప్పట్లేదు. బట్ కొంచెం నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు కేజీ పచ్చిమిర్చి అండ్ పావు కేజీ టమాటో తీసుకున్నాననమాట. దానికి తగ్గట్టు కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని ఒక 150 గ్రామ్స్ పల్లీలు ఆయిల్‌లో వేయించేసుకోవాలనమాట. సో, యాక్చువల్లీ ధనియాలు కూడా వేయాలి. బట్ నా దగ్గర అవైలబుల్‌గా లేవు. సో, అందుకోసమే. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. సో, పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవాలి. సో, వేయించేసుకున్న తర్వాత ఇలా వేసి వేగిపోయే వరకి చూడండి ఎంత గ్రీనిష్‌గా కనిపిస్తున్నాయో. నాకైతే చాలా అంటే చట్నీ మాత్రం చాలా టేస్ట్‌గా ఉంది అనమాట. సో, మీరు ట్రై చేయొచ్చు. మీ కొలతలేమని అవసరం లేదు. సో, చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇలా వచ్చేస్తుంది. మంచిగా ఫ్రై అవుతుందనమాట పల్లీలు అండ్ ఇంకా మనకి పచ్చిమిర్చి. సో, ఇదైతే చాలా అంటే చాలా లొట్టలేసుకొని మరీ తింటారు. దోసలతో, అన్నంతో. సో, ఇంకా పప్పు రసంతో నంచుకోవడానికి కూడా ఇది బావుంటది. సో, తర్వాతొచ్చేసి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి అనమాట. ఇంక కాసేపు వేగిపోయిన తర్వాత మొత్తం తీసి పక్కనైతే పెట్టేసాను నేను ఆయిల్‌లో నుంచి. సో, మళ్ళీ ఎందుకు అనంటే ఇదే ఆయిల్‌లో మనము పచ్చిమిర్చి కూడా ఐ మీన్ టమాటో కూడా వేయించేసుకోవాలి. సో, ఇంకా మొత్తం తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో టొమాటోస్ ఉన్నాయి కట్ చేసుకున్నవి. అవి వేసేసుకోవాలి అనమాట. సో, టమాటోస్ కూడా సేమ్ ఇట్లా వేయించేసుకోవాలి. ఇందులో కొంచెం ఏంటంటే కొంచెం చింతపండు కూడా పడుతుంది. సో, అది ఏంటంటే మనం మిక్సీ వేసేటప్పుడు అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! టమాటోస్ కూడా కొంచెం వాటర్ కంటెంట్ అయిపోయే వరకి, వెళ్ళిపోయే వరకి వేయించాలి అనమాట. సో, బాగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్‌గా కుక్ అయినా పర్లేదు. అంటే మిక్సీకేస్తాం కాబట్టి. సో, తర్వాతొచ్చేసి కొత్తిమీర అనమాట. సో, కొత్తిమీర వచ్చేసి ఒక రూ. 10 కట్టా తీసుకున్నాను నేను. అంటే కొంచెమే ఇచ్చారు. సో, అది కూడా వేసేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మిక్సీ వేసేటప్పుడు వేసుకున్నా పర్లేదు. బట్ నేను ఇందులోనే వేసేసాననమాట. సో, ఇలా కొంచెం వేయించేసిన తర్వాత ఇంకా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో, ఈలోపు ఇంకా ఏం చేయాలి అంటే మన పక్కన పెట్టుకున్నాం కదా! ఇందాక పచ్చిమిర్చి అవన్నీ కూడా. సో, ఇంకా ఇది కొంచెం అలా అలా ఎంత గ్రీనిష్‌గా అయితే చాలా బాగా కనిపిస్తది మనకి. సో, పచ్చడి మాత్రం నోరూరిపోతది. టేస్ట్ కూడా అద్దిరిపోద్దనమాట. సో, కారం ఎంత తింటారో అంత పచ్చిమిర్చి ఎంత తింటారో దాన్ని మీరు మెజర్‌మెంట్స్ తీసుకుంటే సరిపోద్ది. సో, నేను అందుకోసమే ఏది ఎంత క్వాంటిటీ అనేదైతే చెప్పట్లేదు ఇక్కడ. కానీ చూస్తున్నారు కదా! మగ్గిపోయిందనమాట. పక్కన పెట్టేసుకోవాలి. సో, నేను ఇందాక చెప్పాను కదా! చింతపండు కూడా పడుతుంది అని చెప్పేసి. చింతపండు నేను కొంచెమే ఏసేసుకున్నాను. సో, ఇది మిక్సీలో ఏంటంటే ఇందాక వేయించుకున్నాం కదా ఆయిల్‌లో. సో, అవి వేసేసుకోవాలనమాట. పల్లి అండ్ ఇది వెల్లుల్లి రెబ్బలు. సో, అది కూడా బరకగా పట్టుకోవాలనమాట. చాలా మెత్తగా అవసరం లేదు. ఇట్లా బరకగా పట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసాను నేను. సో, సాల్ట్ ఏసిన తర్వాత ఇంకొక రౌండ్ తిప్పేసి మనము టమాటోసు మళ్ళీ వేయించుకున్న టమాటోలు ప్లస్ కొత్తిమీర ఉంది కదా! సో, అది కూడా వేసేసుకున్నారు కదా! మిక్సీ చేస్తే ఇలా వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటే బరకగా చేయాలి కాబట్టి సో, మరీ ఎంత అంటే పంట కింద పల్లీలు అవి తగులుతూ ఉండాలనమాట తింటున్నప్పుడు. వెరీ టేస్టీగా ఉంటది. సో, ఇదే కాదు నేను విస్వై సో, ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. రెబ్బలు అదే బాండీలో 2 కలిసి కాస్త మనకి వేపాకు ఉంటది కదా! జీలకర్ర అవన్నీ వేసేసుకొని సో, తాలింపు పెట్టేసుకొని తింటే ఉంటది. ఇది ఫ్రిడ్జ్‌లో పెడితే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటది.
బట్ 1 వీక్ లోపు ఉండదనమాట. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటది కాబట్టి వెంటనే అయిపోతుందనమాట. ఎవ్వరికైనా నచ్చుతుంది. బేసిక్‌గా వంట నేర్చుకునే వాళ్ళకి గూడా ఈ రెసిపీ ఈజీగా చేయొచ్చు. సో, అంటే చాలా చాలా బాగుందనమాట. టేస్ట్ వాస్ టూ గుడ్. సో, చూస్తున్నారు కదా! ఇలా తాలింపు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే అదే బాండీలో తీసుకున్నాను. సో, మీరు ఫ్రెష్ తీసుకున్నా తీసుకోవచ్చనమాట. సో, ఇంకా ఇందులో వేసేసుకుంటే ఇందాక మిక్సీ చేసింది. చూస్తున్నారు కదా గ్రీనిష్‌గా ఎంత బాగా కనిపిస్తుందో. సో, నాకైతే చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా నచ్చిందనమాట. సో, మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన కస్తూరి టాక్స్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇంకా కంటిన్యూయస్‌గా చేస్తాను. యాక్చువల్లీ ఫోన్ బాలేదు. సో, అందుకోసం అని చెప్పేసి డిలే అవుతున్నాయన్నమాట. రెసిపీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయి. మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.